మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓ సరదా కథ చెప్పనా? ఒక అబ్బాయి ఉండేవాడండోయ్. వాడికి లోకంలో అన్నీ ఒకెత్తు, ఒక గిన్నెడు పెరుగు ఒకెత్తు. అదే వాడి ప్రపంచం. కాని అదే వాడికి పెద్ద తలనొప్పి కూడా అయింది. ఇది మామూలు కథ కాదనుకోండి. ఇందులో ఓ చిక్కుముడి ఉంది. దాన్ని విప్పుతే ఓ గొప్ప గుణపాఠం కూడా ఉంది. మనందరి జీవితాలకి సంబంధించిన ఓ పెద్ద నిజం కూడా బయటపడుతుంది. అవును, విన్నదే నిజమే. పొద్దున్న టిఫిన్లో పెరుగు, మధ్యాహ్నం అన్నంలో పెరుగు, రాత్రి కూడా ఒట్టి పెరుగే. వాడి జీవితం మొత్తం ఓ పెద్ద పెరుగు గిన్నెలో మునిగిపోయిందేమో అన్నట్టుండేది. ఇంట్లో అమ్మా నాన్న కాళ్లా వెళ్లా పడ్డారు. ఊళ్ళో పెద్ద మనుషులు నచ్చజెప్పారు. ఏకంగా పండితులు, సాధువులు వచ్చి పెద్ద పెద్ద గ్రంథాలు తిరగేసి మరీ చెప్పారు. కాని ఆ అబ్బాయి వింటేగా. వాళ్లు ఎంత వద్దంటే వాడికి అంత పట్టుదల ఎక్కువైపోయింది. ఛాన్సే లేదు. అసలు సమస్యంతా ఇక్కడే మొదలైంది. వద్దంటున్న కొద్దీ ఆ పెరుగు మీద వాడికున్న పిచ్చి రెట్టింపయింది. ఆపాలని చూస్తే ఆగడం లేదు సరికదా, ఇంకా పెరిగిపోతోంది. ఇక అందరూ చేతులెత్తేశాక వాళ్లకు చివరి ఆశ. ఊరి చివర ఒక ముసలాయన ఉన్నాడట. ఆయన చాలా తెలివైనవాడని పేరు. సరే, ఈయనతోనైనా ప్రయత్నిద్దామని ఆ అబ్బాయిని అక్కడికి పట్టుకెళ్లారు. ఆ అబ్బాయి మనస్సులో అనుకున్నాడు, ఈయన కూడా మొదలు పెడతాడు ఇంకో పెద్ద క్లాసు అని. కాని ఆ ముసలాయనన్న మాట విని అందరు నోళ్లూ తెరుచుకుండిపోయాయి. ఆయనేమన్నాడంటే, నాయనా, ఏం చేసినా పర్వాలేదు కాని పెరుగు తినడం మాత్రం అస్సలు మానొద్దు. అంతేనా? ఇంకా ఏమన్నాడు తెలుసా? పెరుగంటే సామాన్యమైంది కాదు, అది 100 రోగాలకు ఒకటే మందు. అదొక అద్భుతమైన సంజీవని అన్నాడు. ఆ మాటలకి అబ్బాయికి వాళ్ళమ్మనాన్నలకి నోట మాట రాలేదు. ఇప్పటిదాకా తిట్టేవాళ్లే కాని ఇలా పొగిడిన వాళ్ళు ఎవరూ లేరు కదా. సరే, అసలు కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. ఆ ముసలాయన రోజూ పెరుగు తినడం వల్ల ఏకంగా 4 గొప్ప లాభాలున్నాయని చెప్పడం మొదలుపెట్టాడు. అవి విన్నాక ఆ అబ్బాయికి కళ్ళు బైర్లు కమ్మినంత పనైంది. ముసలాయన అడిగిన మొదటి ప్రశ్న, రోజూ పెరుగు తినేవాళ్ల ఇంట్లో దొంగతనం ఎందుకు జరగదు? పెరుగుకి దొంగతనానికి ఏంటి సంబంధం? అందరూ ఆలోచనలో పడ్డారు. ఇక రెండోది, అదైతే మరీ విచిత్రం. పెరుగు తినేవాళ్లు నీళ్లలో అస్సలు మునిగిపోరట. ఇదేం వాదన బాబోయ్ అని అందరూ ఒకరి ముఖమొకరు చూసుకున్నారు. మూడోది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. పెరుగు బాగా తినేవాళ్లని కుక్క కూడా కరవదట. ఇప్పుడు అందరికీ అనుమానం వచ్చింది, ఈ ముసలాయనకేమైనా మతిపోయిందా అని. ఇక ఆఖరిది అన్నింటికన్నా పెద్ద బాంబ్ లాంటిది. పెరుగు తినేవాళ్లు ఎప్పటికీ ముసలివాళ్లు కారట. ఈ మాటతో ఆ అబ్బాయి ఆశ్చర్యం ఆకాశాన్ని తాకింది. ఆ 4 ప్రశ్నలు వినేసరికి అబ్బాయికి తల తిరిగిపోయింది. అమ్మో, ఇంతకాలం ఎవ్వరూ చెప్పని గొప్ప విషయాలు ఈయన చెప్తున్నాడే అనుకొని చేతులు జోడిచ్చి, తాతగారు, దయచేసి వీటన్నిటి అర్థం నాకు చెప్పండి అని బ్రతిమాలాడాడు. అప్పుడు ఆ ముసలాయన నవ్వి చెప్పడం మొదలుపెట్టాడో, నాయనా, రోజూ పెరుగు తినేవాడికి జలుబు చేస్తుంది. రాత్రంతా ఖొక్ ఖొక్మని దగ్గుతూనే ఉంటాడు. ఇంట్లో ఎవరో మేల్కొని ఉన్నారని అనుకుని దొంగ ఆ ఇంటివైపు కన్నెత్తి కూడా చూడడు. అందుకే దొంగతనం జరగదు. ఇక రెండోది, ఎప్పుడూ జలుబుతో బాధపడేవాడు చల్లటి నీళ్ల దగ్గరికి, చెరువుల దగ్గరికి వెళ్లాలంటేనే వణికిపోతాడు. అసలు నీళ్ల దగ్గరికే వెళ్ళనప్పుడు ఇక మునిగిపోయే ప్రశ్నే లేదు కదా. మూడోది, రోజూ అదే పనిగా పెరుగు తింటే ఒంట్లో సత్తువపోయి నీరసించిపోతాడు. చిన్న వయసులోనే చేతికర్ర పట్టుకుని నడవాల్సి వస్తుంది. చేతిలో కర్ర ఉన్నవాణ్ణి చూస్తే కుక్కలు భయంతో తోకముడుస్తాయి. అందుకే కరవవు. ఇక చివరిది, ముసలివాడు కాడని ఎందుకన్నానంటే, ఇలాంటి తిండి తింటేవాడు యవ్వనంలోనే పైకి పోతాడు. ఇంకా ముసలివాడయ్యే అవకాశం ఎక్కడిది చెప్పు? ఈ మాటలు వినగానే ఆ అబ్బాయికి ఒక్కసారిగా జ్ఞానోదయమైనట్టయింది. తన పెరుగు పిచ్చి వెనకున్న భయంకరమైన నిజాన్ని ఆ ముసలాయన కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఆ రోజు నుండి వాడు మళ్లీ పెరుగు గిన్నెవైపు చూడలేదట పాపం. ఈ కథ నవ్వించినా దీని వెనుక ఒక చాలా లోతైన జీవిత సత్యం దాగుంది. ఆ ముసలాయన ఆ అబ్బాయి కోరికతో యుద్ధం చెయ్యలేదు. దాన్ని చూసి పారిపోమ్మని చెప్పలేదు. కేవలం దాని నిజస్వరూపమేంటో చూపించి వాడిని మేల్కొలిపాడు. దీన్నే బోధపూర్వక్ అంటారు. అంటే ఏదైనా ఒక పని చేసే ముందు
దానివల్ల కలిగే మంచి, చెడు, లాభం, నష్టం అన్నింటినీ పూర్తిగా తెలుసుకుని పూర్తి స్పృహతో ఆ పని చేయడమన్నమాట. ఆ ముసనాయన చేసిందదే. పెరుగు తినడం అనే నాణ్యానికి ఉన్న రెండో వైపుని ఆ అబ్బాయికి చూపించాడు. ఇది చాలా సులువైన మార్గం. మొదటిది, ఒక కోరిక కలిగినప్పుడు దాన్ని చూసి భయపడకూడదు, దాన్ని గమనించాలి. రెండోది, ఆ కోరిక వల్ల మనం చెల్లించే నిజమైన మూల్యమేంటో, అది మనకు తెచ్చిపెట్టే బాధ ఏంటో అర్థం చేసుకోవాలి. చివరిగా, దానిలోని అర్థం లేనితనం మనకు స్పష్టంగా తెలిసినప్పుడు ఆ కోరిక దానికదే మనల్ని వదిలేస్తుంది. దాంతో పోరాడాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కథ కేవలం పెరుగు గురించి మాత్రమే కాదు. మన జీవితంలో మనం గట్టిగా పట్టుకుని వేలాడుతున్న ఏ మొండి అలవాటుకైనా, ఏ వ్యసనానికైనా ఇది వర్తిస్తుంది. అది ఏదైనా కావచ్చు. మన అలవాట్ల పూర్తి చిత్రాన్ని మనం స్పృహతో చూసినప్పుడు వాటిని వదిలించుకోవడానికి పోరాడాల్సిన పనిలేదు. అవే మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. నిజమైన స్వేచ్ఛ పోరాటం వల్ల రాదు, అవగాహన వల్ల వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. ఈ కథ విన్నాక ఒక్కసారి ఆలోచిద్దాం. మన జీవితంలో మనం వదులుకోలేకపోతున్నా ఆ పెరుగులాంటి అలవాటు ఏంటి? దాని పూర్తి నిజాన్ని తెలుసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.